హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 సరికొత్తగా కొత్త రూల్స్తో మీ ముందుకు రాబోతుందని మీకు తెలుసా? మొన్న ట్విట్టర్లో నాగార్జున గారు బిగ్ బాస్ ప్రోమో రిలీజ్ చేశారు. ప్రోమో రిలీజ్ అయిందంటే బిగ్ బాస్ సందడి మొదలైనట్లే. లాస్ట్ సీజన్లో జరిగిన చిన్న ఇష్యూస్ కారణంగా చాలా జాగ్రత్తగా డిజైన్ చేశారు. అసలు ఒక టైంలో షో కూడా ఆపాల్సి వస్తుందని అనుకున్నారు. కానీ టీజర్ రిలీజ్ చేసి సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ షో కోసం అన్నపూర్ణ స్టూడియోలో భారీగా సెట్టింగ్ వేస్తున్నారు. ఇక సీజన్ 7లో ఉల్టా పుల్టా థీమును తీసుకుని రావడం వల్ల ఆ సీజన్ హిట్ అయింది. అందుకే ఈ సీజన్లో ఇంకా కొత్తగా ప్లాన్స్ చేశారు. తమిళ్ కాన్సెప్ట్ను దించి బిగ్ బాస్ హౌస్ను రెండుగా డివైడ్ చేస్తున్నారు. వారిని గ్రూప్స్గా డివైడ్ చేసి వేర్వేరు హౌస్లలో ఉంచుతారు. కంటెస్టెంట్స్ మధ్య కూడా గట్టి పోటీ ఉంటుంది. ఈసారి రూల్స్ కూడా సరికొత్తగా ఉంటాయి. ఫస్ట్ వీక్లోనే ఎలిమినేషన్ మనకి షాక్ ఇస్తుంది. ఈ ఎలిమినేషన్ షోస్ చాలా రసవత్తరంగా ఉండబోతోంది. ఈసారి టాస్కులు డిఫరెంట్గా ఉండబోతున్నాయి. మన ఆడియన్స్కి కావలసినంత ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉండబోతోంది. ఈసారి కూడా నాగార్జున గారే షోకి హోస్ట్గా ఉండబోతున్నారు. ఈ సీజన్ 8 ఆగస్టు 2nd వీక్లో లాంచ్ చేయాలనుకుంటున్నారు. ఒకవేళ కాకపోతే 3rd వీక్ ఆర్ సెప్టెంబర్ 1st వీక్లో అయితే ఖచ్చితంగా అవుతుంది. మీకు తెలుసు కదా, ఉల్టా పుల్టాను గత సీజన్లో నాగార్జున గారు ఎంతో ఆసక్తిగా నడిపించారు. రూల్స్ అన్నీ కూడా మార్చేసి కొత్త రూల్స్తో ఆడడం వల్ల వర్కౌట్ అయింది. అందుకే లాస్ట్ సీజన్ హిట్ అయింది. చాలా ఎక్కువగా టీఆర్పీ రేటింగ్ సంపాదించి మంచి క్రేజ్లో ఉంది. ముఖ్యంగా నాగార్జున గారి హోస్టింగ్ కారణం అని చెప్పొచ్చు. ఎలాంటి సిచ్యువేషన్ అయినా చాలా బాగా హ్యాండిల్ చేశారు. గత సీజన్స్తో పోల్చుకుంటే సీజన్ 7 అదిరిపోయింది. తప్పు చేస్తే స్వీట్ వార్నింగ్స్, బాగా ఆడితే ప్రశంసలు, వెనుకగా ఉన్న వారికి సపోర్టు ఇస్తూ లాస్ట్ సీజన్ సక్సెస్కు ఒక కారణమయ్యారు. ఈసారి వచ్చే కంటెస్టెంట్స్ కూడా పెద్ద హీరోలు, సీరియల్ యాక్టర్స్, సీనియర్ యాక్టర్స్, కమెడియన్స్, ఏకంగా క్రికెటర్ నేమ్స్ కూడా వినిపిస్తున్నాయి. అసలు ఇందులోకి ఎవరెవరు వస్తున్నారు, అసలు పక్కా లిస్ట్ ఏంటి అని మీరందరూ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. అందుకే బిగ్ బాస్కి సంబంధించిన సెలక్షన్స్ జరుగుతున్నాయి కదా. ఎవరెవరిని సెలెక్ట్ చేసుకుంటున్నారో తెలుసుకుందాం. మొదటగా వింధ్య, క్రికెట్ కామెంటేటర్. తను మనం చాలాసార్లు చూసాము. డిస్నీ హాట్స్టార్, స్టార్మా షోస్లలో వస్తూ ఉంటుంది. ఇప్పుడు క్రికెట్ పండుగ అయిపోయింది కాబట్టి కొంచెం ఫ్రీగానే ఉంటుంది. అందుకే బిగ్ బాస్కి వచ్చే ఆలోచనలో ఉంది. నెక్స్ట్ నేమ్ దీపిక, సీరియల్ యాక్ట్రెస్. మీరు తనని చాలా సీరియల్స్లో చూసే ఉంటారు. రీసెంట్గా స్టార్మాలో ఒక ప్రోగ్రామ్ చేస్తుంది. ప్రెజెంట్ ఇంకా కొన్ని హిట్ సీరియల్స్లలో కూడా యాక్ట్ చేస్తోంది. గత సీజన్ ప్రియాంక కూడా సీరియల్స్ని వదిలి వచ్చింది. సీజన్ 5లో కాజల్ కూడా తన బిజీ షెడ్యూల్ని వదిలి వచ్చింది. సో మేబీ దీపిక కూడా రావచ్చు. నెక్స్ట్ కుషిత కళ్ళపు, తను కూడా యాక్ట్రెస్. తనని కూడా సంప్రదించారు అని పక్కా ఇన్ఫర్మేషన్. తర్వాత సుప్రీత, తను సీనియర్ యాక్టర్, సురేఖావాణి కూతురు. లాస్ట్ 2 వీక్స్ నుండి సురేఖావాణి వస్తుంది అని చెప్పారు. కానీ ఇప్పుడు తను కాదు, వాళ్ళ డాటర్ సుప్రీత వస్తున్నట్లు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నెక్స్ట్ అమర్దీప్ వైఫ్ తేజు, ఈ అమ్మాయి వస్తుందనేది పక్కా ఇన్ఫర్మేషన్. లాస్ట్ సీజన్లో అమర్దీప్ కోసమని బిగ్ బాస్ హౌస్కి వచ్చింది ఈ అమ్మాయి. ఈసారి తేజు మాత్రం ఖచ్చితంగా వస్తుందనేది ఇన్ఫర్మేషనే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంద్రనీల్ వర్మ, చక్రవాకం సీరియల్ ఫేమ్. చక్రవాకం సీరియల్ అందరికీ తెలిసింది, చాలా ఇష్టమైన సీరియల్ ఇది. మన ఆడియన్స్కి చక్రవాకం సీరియల్ గురించి చెప్పనే అక్కర్లేదు. అందులో నటించిన ఇంద్రనీల్ వర్మ గురించి అసలే చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఆ టైంలో ఇంద్రనీల్ వర్మకి ఆడియన్స్ ఎంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగో తెలుసా. ఆ సమయంలో ఇంద్రనీల్కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంత పెద్దదో మనకు తెలిసిందే. తను కూడా ఈ సీజన్లో ఉంటున్నాడు అనేది పక్కా ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ. టీవీలో చూసాం ఈ అమ్మాయిని. లాస్ట్ సీజన్ 5, 6, 7 సీజన్స్ నుంచి ఈ అమ్మాయి వస్తుందని అనుకున్నాం మనం. కాకపోతే అప్పుడు లాస్ట్ మినిట్లో మిస్ అయింది. ఈసారి అయితే పక్కా వస్తుందని అనుకుంటున్నాము. చూడాలి వస్తుందా లేదా అనేది కూడా. నెక్స్ట్ వచ్చేసి శ్వేతానాయుడు. ఈ శ్వేతానాయుడు డాన్సర్, క్లాసికల్ డాన్సర్. ఈ అమ్మాయి 1-2 months నుంచి యూట్యూబ్లో కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ ఈ అమ్మాయి పేరు శ్వేతానాయుడు పేరు బాగా వినిపిస్తుంది మనకి. తిను కూడా ఖచ్చితంగా వస్తుందనేది అయితే పక్కా ఇన్ఫర్మేషనే. ఇంకొక పేరు శీతల గౌతమ్, యూట్యూబర్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. నెక్స్ట్ వచ్చేసి సీనియర్ యాక్టర్ సనా.
సనా చాలా మూవీస్లో యాక్ట్ చేసింది. ఈ సనా వచ్చేసి సీరియల్స్లలో కూడా చేసింది. క్యారెక్టర్ యాక్టర్స్ చేసింది, తల్లిగా చేసింది, అక్కగా చేసింది, వదినగా చేసింది. చాలా ఉన్నాయి మూవీస్. సన్నా పేరు కూడా లాస్ట్ 2 months నుంచి మనకు వినపడుతుంది. ఖచ్చితంగా వస్తుందనే సీనియర్ యాక్టర్ కేటగిరీలో వస్తుంది అనేది మనకి ఖచ్చితంగా తెలుస్తోంది. ప్రతి సీజన్లో ఒక సీనియర్ యాక్టర్ కానీ, ఒక యాక్ట్రెస్ కానీ ఉంటుందనేది మనకి తెలుసు. అంజలి పావని ఈమె కూడా యాక్టరే. లాస్ట్ సీజన్లో కూడా తన పేరు వినిపించింది కదా, కానీ లాస్ట్ మినిట్ వరకు వస్తుందా రాలేదా అని లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చింది. ఈసారి మాత్రం ఖచ్చితంగా వస్తుందనే తెలుస్తుంది. నెక్స్ట్ జబర్దస్త్ కమేడియన్ సద్దాం పేరు వినిపిస్తుంది, కానీ వస్తాడా లేదా అనేది మాత్రం ఇంకా కన్ఫర్మ్ కాలేదు. నెక్స్ట్ అంజలి చౌహాన్ మోడల్ ఎంఐ. అంజలి చౌహాన్ మనకి ప్రతి సీజన్లో ఒక మోడల్ని తీసుకొస్తున్నారు కదా. లాస్ట్ సీజన్లో కూడా అజయ్ని, అనిల్ని తీసుకొచ్చారు. ఈ అమ్మాయి పేరు బాగానే వినిపిస్తోంది, ఏది మోడల్గా అంజలి చౌహాన్ వస్తుంది అనేది. మరో సెన్సేషనల్ నేమేమో తెలుసా మనకెవరో? రాజ్ తరుణ్ వచ్చేసి సినిమా హీరో. ఇతను ఖచ్చితంగా వస్తాడని లాస్ట్ 2 months నుంచి ట్రోల్ అవుతుంది. కాకపోతే ఇప్పుడు అతను ఒక కేసులో ఇరుక్కున్నాడు కదా, ఆ కేసులో ఇరుక్కునడం వల్ల వస్తాడా రావడానికి కుదురుతుందా అనేది ఒక డౌటే. కాకపోతే ఎందుకంటే బిగ్ బాస్ షోలోకి ఎంటర్ అయిన తర్వాత షో ముగిసేదాకా కానీ ఎలిమినేట్ అయ్యేదాకా కానీ ఎవరు బయటికి రావడానికి ఉండదు కదా, అందుకనే ఇది కొంచెం అనుమానంగానే ఉంది. కాకపోతే షో మొదలవ్వడానికి ఇంకా టైం ఉంది కాబట్టి ఆ లాస్ట్ మినిట్ వరకు ఏం జరుగుతుందో మనం ఎవరం ఏమీ చెప్పలేము కూడా. నెక్స్ట్ ఇంకో పేరు బంచిక్ బబ్లు, యూట్యూబర్ అండ్ కమీడియన్ ఇతను. బట్ ఇతని పేరు లాస్ట్ సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వస్తాడేమో అని మనం అనుకున్నాము. బట్ కాకపోతే లాస్ట్ మినిట్లో మిస్ అయిపోయింది. ఇతను ఈసారి అయితే ఖచ్చితంగా వస్తాడనేది పక్కా ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసేసి జబర్దస్త్ కమీడియన్ యాదవరాజు సద్దాం. ఈ ఇద్దరిది కామెడీ షోస్ చాలా బాగుంటాయి, అందుకనే ఇద్దరిని అప్రోచ్ అయ్యారేమో అని. ఎందుకంటే షో చాలా బాగుంటుంది ఈ కమెడియన్స్ ఉండడం వల్ల కూడా. ఐ థింక్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళన్నా రావచ్చు, లేదా ఇద్దరు కూడా రావచ్చు, చెప్పలేం మనం. ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి శివకుమార్. సీజన్ 7లో ప్రియాంక ఉంది కదా, ఆ ప్రియాంక హస్బెండే ఈ శివకుమార్. ఇతను ప్రియాంక కోసం హౌస్కి రావడం వల్ల ఇతనికి కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే పెరిగింది. అందుకనే ఇతని ఈ సీజన్లో వస్తాడు అనేది ఖచ్చితమైన ఇన్ఫర్మేషనే. సీజన్ 6లో హస్బెండ్ శ్రీహాన్ వచ్చాడు కదా బిగ్ బాస్ హౌస్కి. శ్రీహాన్కి కూడా ఫ్యాన్స్ పెరిగి క్రేజ్ పెరిగింది. అంతే, నెక్స్ట్ సీజన్లోకి ఎంటర్ అయిపోయాడు కదా. అలాగే ఈ సీజన్లో కూడా శివకుమార్కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడం వల్ల అందుకోసమనే గ్యారంటీగా వస్తాడు అనేది మనకు పక్కా ఇన్ఫర్మేషన్. అనిల్ గిలా. నెక్స్ట్ వచ్చేసి అనిల్ గిలా యూట్యూబర్. ఇతని పేరు కూడా గత 2 seasons నుంచి వినపడుతుంది, కానీ రాలేదు. ఈసారి మాత్రం వస్తాడు అనేది ఖచ్చితంగా తెలుస్తోంది మనకి. నెక్స్ట్ వచ్చేసి నిఖిల్. ఇతను కూడా యూట్యూబర్. ఇతని పేరు కూడా గత 4-5 seasons నుంచి బాగానే వినపడుతుంది మనకి, బట్ అప్పుడు కుదరలేదు. ఈసారి వస్తాడు అనేది ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, ఎందుకంటే అప్రోచ్ అయ్యారని అయితే తెలిసింది. ఇంకా వస్తాడని అనుకుంటున్నారు. ఇంకో పేరు వచ్చేసి రియాజ్. ఇతను కూడా కమెడియన్. ఇతని పేరు కూడా పక్కాగా వినిపిస్తోంది, చాలా గట్టిగా వినిపిస్తోంది. ఒక సీనియర్ యాక్టర్ కేటగిరీలో లాస్ట్ సీజన్ 7లో శివాజీ గారు వచ్చారు. ఆయన లాగానే ఈసారి కూడా ఒక సీనియర్ యాక్టర్ని తీసుకురావాలని అనుకుంటున్నారు. వినోద్ కుమార్ గారు లాస్ట్ సీనియర్ యాక్టర్. ఈయన హీరోగా చాలా సినిమాల్లో చేశారు, మీకు గుర్తుండే ఉంటుంది. మౌన పోరాటం, మామగారు, ఇలాంటి చాలా ఇవి బ్లాక్ బస్టర్ సినిమాలు, అవి మంచి హిట్ మూవీస్ ఇవి. వీటిల్లో హీరోగా చేశారు వినోద్ కుమార్ గారు. ఆయన్ని అప్రోచ్ అయినట్లుగా తెలుస్తుంది, బట్ ఆయన ఒప్పుకున్నారా లేదా అనేది మాత్రం ఇంకా మనకి తెలీదు. ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇంకా రాలేదు. ఇకపోతే మరో నేమ్ వచ్చేసి కుమారి ఆంటీ. ఈవిడెవరో మనకు తెలుసు, గత కొన్ని నెలలుగా
చాలా గత కొంతకాలంగా ఈమె పేరు సోషల్ మీడియాలో బాగా హల్చల్ అయింది. ఇంకా ఈమె తన బిజినెస్ని వదులుకొని బిగ్ బాస్ హౌస్కు వస్తుందా రాదా అనేది మనం వేచి చూడాల్సిందే.